బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నిన్న కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ చంద్రబాబు పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నిన్న కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ చంద్రబాబు పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు వాదనలు ఎలా కొనసాగే అవకాశం ఉందంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే, దాంతో పాటు సిద్ధార్థ లుద్రా తన వాదనలు వినిపించారు. నిన్న మొత్తం 17 ఏమైతే పూర్తి స్థాయిలోని ధర్మాసనానికి తమ వాదన వినిపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన కోర్టు ఆర్డర్స్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లోని ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్స్ కి సంబంధించిన 17 పై కూడా కోర్టుకు తమ వాదనలను చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే వినిపించడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా వాదన జరిగిన నేపథ్యంలో సమయం మించిపోవడంతో కోర్టు సమయం తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఇటు సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గి తన వాదన వినిపించబోతున్నారు. ప్రధానంగా 17 అంశం మీదే చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రోహత్గి చంద్రబాబుకు 17 వర్తింప అవదు అనేది మాత్రం ప్రధానంగా వాదించే అవకాశాలతో పాటు సిఐడి సంబంధించిన స్కిల్ స్కామ్ పై తీసుకున్న కొన్ని సాక్ష్యాధారాలతో పాటు ఇందుకు సంబంధించిన విచారణకు సంబంధించిన అంశాలను కూడా కోర్టుకు విన్నవించే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా సీనియర్ లాయర్లు ఇటు హరీష్ సాల్వే, మరోపక్క ఇటు సిఐడి తరఫున రోహిత్ కి వాదోపవాదాలు చాలా కీలకంగా జరుగుతున్న నేపథ్యంలో క్వాష్ పిటిషన్ కి సంబంధించిన సుప్రీంకోర్టులో చంద్రబాబుతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలోని దీనిపై వాళ్ళు పూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టులో డిస్మిస్ అవడంతో దీనికి ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తుందని కూడా భావిస్తున్న నేపథ్యంలోని మరి కాసేపటి అంటే ఈ రోజు 11 సమయంలోని సుప్రీంకోర్టులో మరోసారి క్వాష్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గి తన వాదనలను వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.